సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవుడు పేదరికంలోని మనం ఉంచుతున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి, అప్పుల బాధలు ఉంటున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మన జీవితంలో ఉంటున్నాయి. కానీ ఎవరు నన్ను చిన్న చూపు చూస్తారో, ఎవరి దగ్గర చేయి చేపాలి అన్న పరిస్థితి మన ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నప్పుడు దేవుడు అంటున్న సమాధానం ఏమిటంటే, నీకు దగ్గర ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు, అప్పుడు నేను నీకు ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కొన్న దేవుడు ఏం చేస్తానంటే దినదినం ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. దేవుడు మన జీవితంలోని ఆర్థిక ఇబ్బందుల నుండి, లేకపోతే పేదరికం నుండి విడుదల కలిగి చేయడానికి దేవుని యొక్క ఆజ్ఞానికి మనం ఏం చేయాలి? లోబడాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆతృత పడాలి. దేవుని కోసము మనం ఆతృత పడేవారిగా ఉండాలి, దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి, కష్టపడే మనస్తత్వం. దేవుని పరిచర్యలోని నేను ఈ ప్రార్థనకి రాలేనండి, లేకపోతే నేను ఈ పని చేయలేనండి, అయ్యో నేను మోకరించలేకపోతున్నానండి అని నేను కష్టపడలేంది, నేను ప్రయాసపడలేంది, దేవుని యొక్క దీవులు కానీ ఆశీర్వాదాలు రావాలంటే రావు. కష్టపడాలి, కష్టపడినప్పుడే ఈ యొక్క కష్టానికి ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుడి వాక్యము సరి బుధమాట దేవుడి గురించి ఆశీర్వదించిన జాత.